ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం కొండపల్లి కోటేశ్వరమ్మ ఒక ఉద్యమం, ఒక చరిత్ర అనే అంశం చూద్దాం. కొందరి జీవితాలు ఒక కాలాన్ని, ఒక ఉద్యమాన్ని, ఒక చరిత్రను, ఒక సమాజాన్ని అర్థం చేసుకోవడానికి ఆధారాలుగా నిలుస్తాయి. అలాంటి జీవితం కొండపల్లి కోటేశ్వరమ్మ గారిది. కమ్యూనిస్ట్ ఉద్యమకారినిగా, రచయిత్రిగా, మహిళా హక్కుల కోసం గళమెత్తిన వ్యక్తిగా ఆమె జీవితం ఒక శతాబ్దపు సామాజిక, రాజకీయ చరిత్రను మన ముందు ఉంచుతుంది. 1918 ఆగస్టు 5న కృష్ణా జిల్లా పామరులో జన్మించిన కోటేశ్వరమ్మ గారి బాల్యం ఆనాటి సామాజిక కట్టుబాట్ల మధ్య నడిచింది. చిన్న వయసులోనే బాల్య వితంతువు అయ్యారు. కానీ అక్కడితో ఆమె జీవితం ఆగిపోలేదు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చదువుకున్నారు. దేశభక్తి భావాలు, సామాజిక చైతన్యం ఆమెను జాతీయ ఉద్యమం వైపు నడిపించాయి. అక్కడి నుంచి కమ్యూనిస్టు ఉద్యమంతో అనుబంధం పెరిగింది. ఉద్యమమే ఆమె జీవితమైంది. వితంతు పునర్వివాహాన్ని సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రోజుల్లో కమ్యూనిస్టు నాయకుడు కొండపల్లి సీతారామయ్యను ఆమె వివాహం చేసుకున్నారు. ఆ వివాహం తర్వాత ఆమె జీవితం పూర్తిగా ఉద్యమంతో మమేకమైపోయింది. పార్టీ కార్యకర్తగా గ్రామాలు తిరిగారు. మహిళలు రంగస్థలంపై నటించడం అరుదుగా ఉన్న రోజుల్లో మా భూమి, కన్యాశుల్కం వంటి నాటకాల్లో నటించారు. విప్లవ గీతాలు పాడారు. కళను ప్రజా చైతన్యానికి ఒక శక్తివంతమైన సాధనంగా మలిచారు. 1948లో కమ్యూనిస్టు పార్టీపై నిషేధం విధించిన తరువాత ఆమె అజ్ఞాత జీవితాన్ని గడపవలసి వచ్చింది. బందరు, ఏలూరు, విశాఖపట్నం, పూరి, నాగ్పూర్, రాయచూర్, గోందియా వంటి ప్రాంతాల్లో సంచరిస్తూ పార్టీ బాధ్యతలను నిర్వహించారు. కుటుంబానికి, పిల్లలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. జైలు శిక్షను అనుభవించారు. పార్టీ అవసరాల కోసం తన నగలను సైతం ఇచ్చేశారు. కుటుంబం కంటే ఉద్యమ బాధ్యతలే ముఖ్యమని నమ్మి ఆ కఠినమైన జీవితాన్ని స్వీకరించారు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారుతూ గడిపిన ఆ సంవత్సరాలు ఆమె జీవితంలో అత్యంత క్లిష్టమైన దశ. అయినప్పటికీ ఉద్యమం పట్ల ఆమె నిబద్ధత ఏమాత్రం తగ్గలేదు. ఉద్యమం కోసం ఆమె చెల్లించిన మూల్యం వ్యక్తిగత జీవితంలో చాలా పెద్దది. రాజకీయ పోరాటాలతో పాటు వ్యక్తిగత జీవితంలోనూ ఎన్నో తీవ్రమైన ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. భర్తతో దూరం ఏర్పడింది. కుమార్తె కరుణ, కుమారుడు చంద్రశేఖర్ ఆజాదులను కోల్పోయారు. ఆర్థిక ఇబ్బందులు, ఒంటరితనం ఆమెను చుట్టుముట్టాయి. అయినప్పటికీ ఆమె కుంగిపోలేదు. 35 ఏళ్ల వయసులో హైదరాబాద్కు వచ్చి దుర్గాబాయి దేశ్ముఖ్ స్థాపించిన ఆంధ్ర మహిళా సభ హాస్టల్లో ఉంటూ మళ్ళీ చదువును ప్రారంభించారు. ఆర్థిక ఇబ్బందుల మధ్య కథలు రాస్తూ రేడియో కార్యక్రమాల్లో పాల్గొంటూ మెట్రికులేషన్ పూర్తి చేశారు. కాకినాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల బాలికల హాస్టల్లో మేట్రన్గా చేరి ఉద్యోగం చేస్తూనే తన రచనా వ్యాసంగాన్ని కొనసాగించారు. పరిస్థితులకు లొంగిపోకుండా తన జీవితాన్ని తిరిగి నిర్మించుకున్నారు. కొండపల్లి కోటేశ్వరమ్మ గారిని ఉద్యమకారినిగానే కాదు, రచయిత్రిగాను తెలుగు సమాజం గుర్తుంచుకుంది. ఆమె ఆత్మకథ నిర్జన వారధి తెలుగు సాహిత్యంలో ఒక విశిష్టమైన రచన. ఒక మహిళా ఉద్యమకారిని జీవితం, ఉద్యమాల వెనుక కనిపించని త్యాగాలు, ఒంటరితనం, వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేయడం, సంఘర్షణలు, రాజకీయ నిబద్ధతను నిజాయితీతో నిరూపించుకోవలసి రావడం ఉద్యమాల చరిత్రను చెప్పే ఒక అరుదైన పుస్తకంగా మారాయి. కానీ ఉద్యమాలలో జీవించిన ఒక మహిళ తన అనుభవాలను ఇంత నిర్మోహమాటంగా, నిజాయితీగా రాసిన రచనలు చాలా అరుదు. ఆ లోటును నిర్జన వారధి భర్తీ చేసింది. తరువాత అది ద షార్ప్ నైఫ్ ఆఫ్ మెమొరీ పేరుతో ఆంగ్లంలోకి అనువదింపబడింది. కోటేశ్వరమ్మ గారి జీవితాన్ని ఒకే కోణంలో చూడలేం. ఆమె ఒక కమ్యూనిస్టు ఉద్యమకారిణి, ఒక రచయిత్రి, ఒక కళాకారిణి, ఒక మహిళా హక్కుల పోరాట యోధురాలు. అయితే వీటన్నిటికంటే ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టింది తన జీవితాన్ని గడిపిన తీరు. ఎదురైన కష్టాలు ఆమెను వెనక్కి నెట్టలేదు. తన జీవితం గురించి ఆమె ఓసారి ఇలా అన్నారు: నన్ను అభిమానించే వాళ్ళని ఎందరినో సంపాదించుకోగలిగాను, ప్రేమించేవారిని పొందగలిగాను,
వారి ఆత్మీయానురాగాలే నాకు కొండంత బలం. దాని ముందు నేను పడిన కష్టాలు చిన్నవైపోయాయి. ఎంచుకున్న మార్గంలో రాజీ పడకుండా నడిచి సంఘసేవలో తరించానన్న సంతృప్తే నన్ను ఇప్పటికీ చురుగ్గా నడిపిస్తోంది అని. ఆ మాటల్లో కోటేశ్వరమ్మ గారి వ్యక్తిత్వం ప్రతిఫలిస్తుంది. ఆమె జయంతి సందర్భంగా ఆ మహనీయురాల్ని స్మరించుకోవడం, ఆమెకు హృదయపూర్వక నివాళులు అర్పించడం ఎంతైనా అవసరం. ఈరోజు మనం ప్రముఖ రచయిత్రి, ఉద్యమకారిణి కొండపల్లి కోటేశ్వరమ్మ గారి గురించి తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మగువ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.